ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ టు గాడ్. ఈ రాత్రి కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయం కొరకు అందరి ప్రభు పేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అందరి పేరిట మనం దేవునికి వందనాలు తెలియజేయటానికి, దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశం కొరకు దేవునికి స్తోత్రం. Praise the Lord, hallelujah. Today also we are going to worship the Lord. This is great time to worship the Lord, and also it is good to worship the Lord. We have great leader and teacher. Yes, we have wonderful God. ఈ రాత్రి కూడా మనం దేవుడిని ఆరాధించుదాం. దేవుడు అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహోన్నతుడు, కరుణామయుడు. సో ఈ రాత్రి కాలం కూడా కరుణామయుని ఆరాధించినట్లుగా, కరుణామయుని సేవించినట్లుగా, కరుణామయుని యొక్క మాటలు మనం వినటానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ రాత్రి మనల్ని మనం ఎస్ లెట్ us submit ourselves to God. దేవునికి అర్పించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్న shall we pray. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ రాత్రి సమయం దినం మాకు ఇచ్చినందు స్తోత్రాలు. నీ స్తుతించే భాగ్యం, నీ కృప మా జీవితాల్లో ఉంచినందు స్తోత్రాలు. నీ కృపలో, నీ సన్నిధిలో మేము వర్ధిల్లినట్లుగా దీవించండి. నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టుకోనండి. దుష్టాత్మలు, చీకటాత్మలను విడిపించండి. దైవ శక్తులు గద్దించండి. ఈ దినం కూడా ప్రభువా, ఈ ఆరాధన సమయాన్ని ఆశీర్వాదంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభు. ప్రతి బిడ్డకు దీవెనకరంగా చేయండి. ప్రతి జిల్లాకు, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి. Let every man and woman and every country come to you, Lord, to know that you are the good. Let people taste it, God, in Jesus' name. ప్రజలు రుచి చూచుదురుగాక నీ సన్నిధిని, నీ పరిశుద్ధత, నీ నీతిని, నీ ప్రేమ, నీ కనికరాన్ని. దేవా, ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి మాతో ఉంచండి, మా జీవితాలతో ఉంచండి, మా కుటుంబాలతో ఉంచండి. మా హృదయాల్లో మంత్రంగాలు నీ సన్నిధి ఉండును గాక. దేవా తండ్రి, pour out God your dearness, peace, joy. Praise the Lord. నీ ధైర్యాన్ని నూరిపోయండి ప్రభు మా హృదయాల్లో, మంత్రంగాల్లో. నీ కనికరాన్ని, నీ శాంతి, నీ సమాధానాన్ని నింపండి తండ్రి. We need you, God. We need your presence. We need your glory. We thank you, Lord. Thank you for your glory upon us, in us and with us. You are with us, you are in us, you are on us. Your anointing, your glory and your presence is in us, God. ఈ రాత్రి కూడా నీ సన్నిధిని ఆరాధిస్తున్నా, ఘనపరుస్తున్నా. మా హృదయాలు, మంత్రంగాల్లో మహిమ, ఘనత నీవే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ ప్రభువుని ఆరాధించుదాం. ఈ రాత్రి కూడా దేవుని నామాన్ని ఘనపరచుదాం, పాటలు పాడి ప్రభువుని కీర్తించుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా మీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, శక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, యేసయ్యా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. శుభవేళ
స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోహి నన్నిలా చూచువాడా ఎల్రోహి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్రోహి నన్నిలా చూచువాడా ఎల్రోహి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కూడా ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు నీ స్తుతులు చెల్లిస్తున్నా. నీ ఘనమైన సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు. నీ ప్రభావం కొరకు, నీ ప్రసన్నత కొరకు, నీ అగ్ని, నీ అభిషేకం కొరకు స్తోత్ర. ఈ దినం కూడా నీ సన్నిధిలో ఆర్భటించినట్లుగా, స్తుతించినట్లుగా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ హోలీ స్పిరిట్ అండ్ అనాయింటింగ్ ఇన్ us, with us, on us, God. And you are inspiring to worship you and to praise your name. And God, have a great, wonderful, powerful time with you, God. Today also we love you, we praise you, Jesus. నీకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ దినం కూడా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించండి, మాట్లాడండి, బలపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొందమని ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, నీ వాక్యంలో నుండి అనేకమైన విషయాలు ఈ దినం కూడా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. మహిమ, ఘనత నీవే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈరోజు కూడా కొద్ది క్షణాలు, మరి కొద్ది నిమిషాలు మన దేవునితో గడిపేటువంటి సమయాన్ని ప్రభు మనకిచ్చాడు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఓకే, ప్రభు సన్నిధానంలో మనం ఆరాధించడం అనేటువంటిది ఎంతో శ్రేష్టమైంది. సాతానికి ఇష్టం ఉండదు, దయ్యానికి ఇష్టం ఉండదు, మనుషులకి కూడా ఇష్టం ఉండదు. కొంతమందికి మనుషులకి ఇష్టం ఉండదు, అంటే దయ్యానికి ఇష్టం ఉండదు. కాబట్టి మనుషుల్ని ఏదో ఒక బిజీలో పడేస్తాడు, ఒత్తిడిలో పడేస్తాడు, ఏదో ఒక పనుల్లో. మార్తమ్మ అదేగా చెబుతూ ఉంది, విస్తారమైనటువంటి పనులు పెట్టుకుందంట. యేసు ప్రభు అన్నారు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు మార్త, అందుకే నువ్వు తొందరపడతా ఉన్నావు, గలిబిలి చెందుతా ఉన్నావు. మరియమ్మ అయితే
ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంది. అది ఆమె దగ్గర నుండి తీసివేయబడనేరదు, ఎవరు తీసివేయలేరు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఎన్నుకునేటువంటిది మన మీదే ఉంది పిల్లారా. మార్తేమో విస్తారమైన పనులు ఎన్నుకుంది, మరియమ్మేమో దేవుని సన్నిధిని ఎన్నుకుంది. ప్రైజ్ ది లార్డ్. సో విస్తారమైన పనులు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయి అంటే దేవుని సన్నిధిలోనికి రానియకుండా, దేవుణ్ణి ఆరాధించనీయకుండా, దేవుని స్తుతించనీయకుండా చేస్తాయి. ఓకే, అసలు దేవుడు, కొంతమంది దేవుడు లేడని అంటారు, కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ యేసు ప్రభు దేవుడు కాదని అంటారు. యేసు ప్రభువే దేవుడు కాదని కొంతమంది అంటారు, యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది, యేసు ప్రభు మరి మన దేవుడు కాదని కొంతమంది, ఇట్లాగా. కానీ పిల్లారా, దేవుడు లేడని చెప్పేటువంటి మనుషులకి ఒకే ఒక సమాధానం. అదేంటంటే వాళ్ళు ఏమంటారు, మా తల్లిదండ్రులు, మా గురువు, మా తాత ముత్తాతలు. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. సమరం గారు, సమరం అందరూ తెలిసినటువంటి వ్యక్తి. ఈ రాధాకృష్ణ గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు సమరం గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మేము దేవుని సాక్షిగా అని చెప్పి నా వివాహంలో ప్రమాణం చేయలేదు, ఎందుకంటే దేవుడిని మేము నమ్మం. నాకు తెలియదు ఆయన దేవుడిని నమ్మడని. ఆయన సాక్షి నాకు అంతగా తెలియదు. ఒక ఇంటర్వ్యూ విన్నాను అనమాట. దాంట్లో చెప్పుకొస్తున్నాడు, మేము కులాన్ని కానీ, మతాన్ని కానీ, దేవుడిని కానీ ఇట్లాంటి ఏమి దగ్గరికి రానియము అని చెప్పాడు. సరే, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, వాళ్ళ తాత ముత్తాతలంతా కూడా పూర్వీకులు, వాళ్ళు బ్రాహ్మణ్స్ అంట. వాళ్ళు బాగా శివభక్తులు, చాలా నిష్ఠ, అన్ని పద్ధతులు, ఆచారాలు, నిష్ఠలు అన్నీ కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళ నాన్నగారు దేవుడిని నమ్మలేదు. ఏ దేవుడిని నమ్మలేదు, యేసు ప్రభునే కాదులే, ఏ దేవుడిని నమ్మలేదు. నాస్తికుడు. ఆ దినాల్లో గాంధీ గారితో చాలా సన్నిహితమైనటువంటి సహవాసాలు కలిగి ఉన్నటువంటి వాడంట అని చెబుతున్నాడు ఆయన సాక్ష్యంలో. సో మరి ఏం చెబుతున్నాడు ఇప్పుడు? వాళ్ళ తాత ముత్తాతల గురించి చెబుతున్నాడు కదా, మరి వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తాత ముత్తాతల గురించి. ఈ నాస్తికులు, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఏం చెబుతారంటే, మా గురువులు, మా తాతలు, మా ముత్తాతలు అని చెబుతారు. మరి వాళ్ళే దేవుళ్ళు అని అంటారు కొంతమంది. ఓకే, మరి దేవుడు అనేది అంటున్నారు కదా, నాస్తికుడు అంటున్నాడు, మళ్ళీ దేవుడు అని అంటున్నాడు. ఆయన ఇంకేమన్నాడంటే, అందరు దేవుని బిడ్డలే కదా అని అన్నాడు పొరపాటున. అంటే అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఏమన్నారంటే, అందరు దేవుని బిడ్డలు అంటున్నారు కదా మీరు అని అంటే, దేవుని బిడ్డలు నమ్ముతున్నారు కదా మరి అని అంటే, లేదు పొరపాటున వచ్చింది, నేను విట్టర్ చేసుకుంటున్నాను. సో దేవుని బిడ్డలు అని అంటారు, అందరు దేవుని బిడ్డలు అని అంటారు అని అంటున్నాడు మళ్ళా. సో ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆ మనసులో, ఆ హృదయంలో థాట్ అనేది ఒకటి వస్తుంది. దేవుడు అంటే ఏంటి అసలు? మంచి గురువు, మంచి పద్ధతులు, మంచి క్రమము నేర్పించేటువంటి వాడు. గురువుని నమ్ముతారుగా, తల్లిదండ్రులు నమ్ముతారుగా, తల్లిదండ్రులు, గురువులు వీళ్ళంతా కూడా. సో ఈ సమరం గారు చెప్పింది ఏంటంటే, సత్యం మీద మేము ప్రమాణం చేసాము, దేవుడి మీద కాదు, సత్యం మీద. అంటే అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, అది వింటా ఉన్నప్పుడు, సత్యాన్ని నమ్ముతున్నారు అనమాట వీళ్ళందరూ కూడా, నాస్తికులంతా కూడా. అంటే సత్యాన్ని అంటే నిన్ను నీవు, ఇంకా ఒక మాట నిన్ను నీవు నమ్ముకో, అట్లా సత్యం మీద, సత్యాన్ని నమ్మాలి మనం, సత్యముగా జీవించాలి, సత్యములో ఉండాలి, ప్రశ్నించే. ఈ నాస్తికుల్లో ఎక్కువ ఏంటంటే ప్రశ్నించే స్వభావం ఉండాలి అనేది చిన్నప్పటి నుండి బోధ చేస్తారనేది నాకు అర్థమైంది. అందుకే ప్రతిదాన్ని తల్లిదండ్రుల మాట కూడా వినరు. కొంతమంది వాళ్ళ నాస్తికులన్నా నమ్ముతారు తల్లిదండ్రుల్ని, కొంతమంది తల్లిదండ్రులను కూడా నమ్మరు, తల్లిదండ్రులు కూడా మాట కూడా వినరు, తల్లిదండ్రులు కూడా లెక్క చేయరు. సో నాస్తికుల కంటే కూడా దౌర్భాగ్యులు ఇంకా వాళ్ళు, నాస్తికుల కంటే కూడా హీనులు, తక్కువ వాళ్ళు అనమాట, తక్కువ కులస్తులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే. ఓకే, ఎనీహౌ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ నాస్తికుడు కూడా దేన్ని నమ్ముతున్నాడు అంటే సత్యాన్ని నమ్ముతున్నాడు. అసలు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. జీసస్ క్రైస్ట్ టోల్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:6. యోహాను సువార్త 14:6 యేసు ప్రభువు చెప్పిందంటే ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సో సత్యాన్ని, ఇప్పుడు సత్యం ఎవరు? యేసు ప్రభువే.
మరి ఇప్పుడు సమరం గారు దేవుడు నమ్మనని చెబుతూ దేన్ని నమ్ముతున్నాడు? సత్యాన్ని నమ్ముతున్నాడు. ఎస్, దట్స్ వై జీసస్ సెడ్ ఐఎమ్ ద ట్రూత్. Many people, atheist people, they don't believe in God, but they believe in truth. So truth is Jesus Christ. So they are believing in Jesus Christ. సత్యాన్ని నమ్ముతున్నాడు అంటే యేసు ప్రభువుని నమ్ముతున్నాడు అన్నట్టే. చాలామంది ఈ లోకంలో మనుషులు ఉండవెల్లిగా చెబుతూ చాలా మాటలు చెప్పాడు. నేను ఆయన ఇంటర్వ్యూ కూడా విన్నాను. ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడంటే, యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు బోధలో ఉండాలి. యేసు ప్రభువు బోధలో లేనటువంటి వ్యక్తులు యేసు ప్రభు నమ్మినట్లు ఎట్లాగా అవుతుంది? క్రైస్తవులు ఎట్లాగా అవుతారు? వాళ్ళు ఆచారాలని పాటిస్తున్నారు, సాంప్రదాయాలు పాటిస్తున్నారు, మరి తారీఖులు చూస్తున్నారు, సూర్యుడు చంద్రుడు గ్రహాలు వీటిని బట్టి కూడా ఇవన్నీ నడుచుకుంటున్నారు. సో వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు ఎటు వెళ్ళినా కానీ వాళ్ళు క్రైస్తవులే కాదు, క్రైస్తవుల గురించి మాట్లాడతాయని చెప్పిన మాటలు. సో నిజమే చాలామంది ఈ దినాల్లో అనేకమైనటువంటి రీతుల్లో మరి దేవుడు నమ్ముకున్నామంటారు, యేసుప్రభు నమ్ముకున్నామంటారు, మరి మూఢాచారాల్లో మూఢ పద్ధతుల్లో ఉంటారు. నాస్తికులు ఏంటి? అసలు దేవుడు నమ్మరు. హిందూ దేవుడు నమ్మరు, క్రైస్తవ దేవుడు నమ్మరు, ముస్లిం దేవుడు నమ్మరు. ఉండవల్లి గారు మాట్లాడింది ఏంటంటే, ముస్లిమ్స్ ఉన్నారంటే ఒకే దేవుడు నమ్ముతారు, క్రైస్తవులు ఉన్నారంటే ఒకే దేవుడు నమ్ముతారు, ఒకటే దేవుడు. మరి హైందువులు ఉన్నారంటే అందరికి ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు. సో అని చెప్పుకుంటూ వస్తూ ఆయన ఇంకొక పద్ధతిలో చెప్పాడు అనమాట. ఎనీహౌ ఈ దినం నేను చెబుతుంది ఏంటంటే, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా అసలు అందరు చెబుతుంది, నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా కానీ, అంటే దేవుడు నమ్మినా దేవుడు నమ్మకపోయినా సత్యంలో ఉండాలి. యేసుక్రీస్తే సత్యం, నిజములో ఉండాలి. నిజం అనేటువంటిది చాలా గొప్పది, సత్యం అనేది చాలా గొప్పది అన్నిటికంటే కూడా. సో సత్యమే మన యొక్క నాయకుడు, సత్యమే మన యొక్క బోధకుడు, సత్యమే మన యొక్క దేవుడు, సత్యమే మనం అంటే సత్యం మీద అంటే సత్యాన్ని గౌరవిస్తున్నాడు కదా నాస్తికుడు కూడా. అసలు సమరం గారి తండ్రి ఒకప్పుడు నాస్తికత్వాన్ని తెచ్చింది మన ఇండియాలో ఆయనే అన్నట్లు చెప్పుకుంటూ వస్తారు. ఫౌండర్ అని ఏబిఎన్ గారు కూడా చెప్పారు ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు. సో ఆయన తల్లిదండ్రుల ద్వారా కూడా వెలివేయబడ్డాడంట. మరి చాలా కష్టాలు పడి వాళ్ళు చదువుకున్నారంట. ఇప్పటికి కూడా అంటే కులాంతర వివాహాలు అని అంటారు చూడ, క్యాస్ట్లెస్ మ్యారేజెస్. సో కులాంతర వివాహాలు అని చెప్పి మన తెలుగులో. సో ఈ కులము ఈ మొత్తం మీద ఫైట్ చేసిన వాళ్ళల్లో ప్రథముడు అని చెప్పి చెబుతారు. ఎనీహౌ అంటే ఆయన ఏంటి, హరిజనులని మరి వెలివేయబడినటువంటి వారని, తక్కువ వారని, దేవుడికి మనుషులకి కొన్ని జాతులకి మరి దూరంగా ఉండాలి, అంటరాని వారని చూస్తారు కదా. దాన్ని చూసి మా నాన్న ఇన్స్పైర్ అయ్యాడు. ఓకే, మరి అది యేసు ప్రభువులోనే ఉంది. ఎస్, వాళ్ళ నాన్న నమ్మింది యేసు ప్రభువునే, ఈయన నమ్ముతుంది సమరం గారు, డాక్టర్ సమరం నమ్ముతుంది యేసు ప్రభువునే. మరి డాక్టర్ సమరం గారు ఇంకా ఇంటర్వ్యూ అదేదో నేను వింటా సగంలో లాస్ట్లో ఆగిపోయింది. మీరు ఎందుకు ఈ సెక్స్ దాంట్లోకి ఈ సబ్జెక్ట్లోకి వచ్చారు అంటే సెక్సాలజిస్ట్ కదా ఆయన. సో అంట ఉన్నప్పుడు ఏదో చెప్పాడు కానీ నేను దాన్ని ఇక కొంచెం ఆ టైము నేను ఇక నిద్రలోకి వెళ్ళిపోయాను, చాలా లేట్ అయిపోయి. ఎనీహౌ సో ఆయన దీంట్లోకి వచ్చాడు. మరి అంత బ్రాహ్మణులు అంత ఇది, కానీ దీంట్లోకి ఎందుకు వచ్చాడు అనేది నేను దాన్ని విన్న తర్వాత చెబుతాను. ఎనీహౌ నేను చెబుతుంది ఏంటంటే, ఈ దినం సత్యము వాళ్ళ నాన్న నమ్మింది సత్యమే, ఈయన నమ్మింది సత్యమే. వాళ్ళ నాన్నే లేకపోతే నాస్తికులు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ నమ్ముతుంది దేన్నంటే నాకు అర్థమైపోయింది అంటే సత్యాన్నే. ఆ సత్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా నమ్ముతున్నారు. ఈ క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళంతా బోగస్, వీళ్ళంతా దేవుడు చెప్పి ప్రజలు మోసం చేస్తారు, మాయ చేస్తారు, అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు, దోచుకుంటారు అని చెబుతూ ఉన్నారనమాట. ఓకే, బైబిల్ గ్రంథం కూడా ఏం చెబుతుందంటే ఇవన్నిటిని దూరంగా ఉంచాలి, ఇది మనుషునికి మేలు చేయదు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే ఒక మాట చక్కగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు చేశాడు. 10 ఆజ్ఞల్ని మోషేకి ఇవ్వబడింది 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. జీసస్ క్రైస్ట్ టోల్డ్ ఇన్ సింపుల్లీ 2 కమాండ్మెంట్స్. One is love your God and second is love your neighbor. Praise the Lord, hallelujah. Love God and love your neighbor. దేవుడిని ప్రేమించండి, సహోదరుని ప్రేమించండి, లేక పొరుగు వారిని ప్రేమించండి. ప్రైజ్ ద లార్డ్.
సో కాబట్టి నాస్తికులు చెబుతుంది అదే. కాబట్టి దేవుడిని ప్రేమించండి అని చెప్పరు, పొరుగు వాళ్ళని ప్రేమించాలని చెబుతారు కానీ వాళ్ళు కూడా చేస్తున్నారంటే వాళ్ళు కూడా 99% లేరని చెప్పాలి. ఎందుకంటే చేస్తే ఇంత భారతదేశం ఇట్లా ఎందుకు ఉంటుంది, ఇంకా ఇట్లా ఎందుకు ఉంటుంది, భారతదేశం ఇంకా బాగుంటుంది. మరి అంత విప్లవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు క్రైస్తవులు చేస్తారు, క్రైస్తవులు చేయట్లేదు 99% కూడా. ఇంకా మరి ఎందుకు రక్షణ పొందట్లేదు, ఇంకా ఎందుకు మోసాలు ఉన్నాయి, క్రైస్తవుల్లో మోసాలు ఎందుకు ఉంటున్నాయి, మరి చర్చిస్లో మోసాలు ఎందుకు ఉంటున్నాయి అంటే ఇంకా నమ్మట్లేదు, సత్యంలో ఉంటుల్లా, సత్యాన్ని నమ్మట్లా, సత్యం మీద ఆధారపడి ఉంటుల్లా, సత్యం లోపల ఉంటుల్లా. నోట్లో ఉండటం మాత్రమే కాదు, లోపల ఉండాలి. దేవుని వాక్యం అంట బైబిల్ గ్రంథం సెలవిస్తాము, సత్యమైనటువంటి వాక్యము నీ సత్యవాక్యము ద్వారా అని ఉంది బైబిల్ గ్రంథంలో. అద్భుతమైన మాటలండి. దట్స్ వై జీసస్ సెడ్ ఐ యామ్ ద ట్రూత్. సో సత్యవాక్యం ద్వారా మనం జన్మించాలి. ఇప్పుడు తల్లి గర్భంలో నుండి మనుషులు పుడతా ఉన్నారు. సో సత్యము కూడా మనల్ని కంటది. మనల్ని దేవుడు, సత్యమైన దేవుడు మనల్ని కంటాడు. గాడ్ ఈజ్ రైచియస్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్ అండ్ గాడ్ ఈజ్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నిజాన్ని మనం నమ్మాలి పిల్లారా. నిజమే దేవుడు మనకు కనబడాలి. మనము అంటే నేను ఈ నెలంతా పోయిన నెలలో స్టార్ట్ చేసి లాస్ట్లో అంటే కొద్ది రోజులు చెప్పాను అనమాట. ఈ నెలలో కూడా ఏంటంటే అది మనం తిరిగి జన్మించటం అంటే దేవుని ద్వారా, సత్యం ద్వారా, నీతి ద్వారా, పరిశుద్ధత ద్వారా దైవ సంబంధమైనటువంటి బిడ్డలుగా జన్మించాలి, నూతనమైన వ్యక్తులుగా జన్మించాలి. ప్రైజ్ ద లార్డ్. సో నూతన జన్మ. అందుకే ఈ నెలలో నేను చాలా చెప్పాను వెలుగుని గురించి. చాలా మంది వెలుగుని, సూర్యుడిని నమస్కారాలు చేస్తారు, సూర్య నమస్కారాలు. ఎందుకు? సూర్యుడు గొప్పోడని. సూర్యుడు వెలుగునిస్తున్నాడు ప్రపంచం అంతటికి. సూర్యుడు అంత గొప్పోడు ఎవరు లేరు మరి భూమి మీద. అందుకే యేసు ప్రభువుని ఐఎమ్ ద లైట్ అని చెప్పాడు. నాట్ ఓన్లీ వే, నాట్ ఓన్లీ ట్రూత్, నాట్ ఓన్లీ లైఫ్, బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్. నాట్ ఓన్లీ లైఫ్ బట్ ఈజ్ ద లైఫ్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇన్ హిమ్ లైఫ్ అండ్ ద లైఫ్ గివ్స్ లైట్. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:3. యోహాను సువార్త 1:3 ఏముందంటే యేసుక్రీస్తులో ఉన్న జీవం మనకు వెలుగునిస్తా ఉంది. సూర్యుడు ఆదికాండం 1:1 దగ్గర నుండి 20 వరకు మనం చదువుకుంటే అక్కడ పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని ఉంటుంది. దట్ మీన్స్ బైబిల్ కాల్స్ ద సన్ అండ్ మూన్ ద బిగ్గెస్ట్ light. The biggest, that means powerful light. Smallest light is moon. So Jesus Christ said, I am the light. So many people, not only in India, but all over the world, and Romans, in Roman Empire also, many people, they worship the sun. So in India also, worship the sun. Many devotees following and worshipping sun. So sun is Jesus Christ. We must worship Jesus Christ. యేసు క్రీస్తే సూర్యుడు కాబట్టి సూర్యుని ఆరాధించాలి అని చెప్పుకొచ్చారు. సూర్యుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు. అంటే ఈ గ్రహాన్ని కాదు, నిజమైన సూర్యుడిని, నిజమైన వెలుగుని, ద రియల్ ట్రూత్, ఆర్ రియల్ సన్, రియల్ లైట్ ఈ జీసస్ క్రైస్ట్. నాట్ ఓన్లీ ప్లానెట్, the planet made by Jesus according to the Bible. Genesis chapter 1 and John's Gospel 1 and Colossians chapter 1:15 through some verses. ఆదికాండం 1:1, యోహాను సువార్త 1:1, కొలస్సీ పత్రిక 1:15 దగ్గర నుండి 20-25 వరకు చదువుకుంటే మీరు. సో he created everything. ఆయన అన్ని సృష్టించాడని ఉంది. సమస్తం ఆయన మూలంగా కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. సో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా యేసు ప్రభు వలన కలిగినాయి. సో ఈజ్ ద క్రియేటర్ హోల్ యూనివర్స్. ఈ గోగినేని బాబు గారు ఆయన తెలివంతా ఉపయోగించేవేవో చెబుతాడు. ఆయన నాస్తికుడే. సో వీళ్ళంతా కూడా ఎవరిని ఆరాధిస్తున్నారంటే ఏ గ్రహాన్ని ఆరాధించాల? ముస్లిం గ్రంథాలని, క్రిస్టియన్ గ్రంథాలని, యూదుల గ్రంథాలని, మరి బుద్ధుడి గ్రంథాలని. బుద్ధుడు నమ్ముతారు కొంతమంది మళ్ళా, కానీ బుద్ధుడి గ్రంథాలు కూడా ఆరాధించట్లా. మరి ఎవరిని ఆరాధిస్తున్నారంటే జీసస్ క్రైస్ట్. ఈ నాస్తికులందరూ ఆరాధిస్తుంది ఎవరినో తెలుసా? యేసు ప్రభువుని. అర్థమవుతుందా? నాస్తికులందరూ యేసు ప్రభువుని ఛాలెంజ్ చేస్తాను నేను, నా ముందు కూర్చుంటే నాస్తికులందరూ
ఎందుకంటే ఆయన నోటి మాట వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి మీరు. నెల క్రితం ఏమో ఇంటర్వ్యూ జరిగింది సమరం గారిది, డాక్టర్ సమరం గారిది ఏబిఎన్ ఛానల్లో. నెల క్రితం, మరి ఎప్పుడు నాకు తెలియదు కానీ అంతగా. అక్కడ మాత్రం ఆ డేట్ నెల క్రితం అని చూశాను నేను. ఆయన చెప్పింది ఒకటి, సత్యసాక్షిగా ప్రమాణం చేస్తాము మేము వివాహాల్లో అని అన్నాడు. సత్యం ఎవరు? జీసస్ క్రైస్ట్. మరి ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరు ఆరాధిస్తున్నావు అంటే దాన్ని ఎక్కువ విలువిస్తున్నావు సత్యానికి, దాన్ని ఎక్కువ నమ్ముకుంటున్నావు, దాని మీద ఆధారపడుతున్నావు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు మీద ఆధారపడుతున్నావు, యేసు ప్రభుని నమ్ముకుంటున్నావు, యేసు ప్రభువులో నువ్వు ఉన్నావు, యేసు ప్రభువుని నీ దేవుడిగా చేసుకుంటున్నావు, నీ నాయకుడిగా. ఆ నాయకుల్ని తాతల్ని ముత్తాతల్ని చెబుతున్నావు కదా. మరి వాళ్ళని ఎవరు సృష్టించారు? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు దేవుడి నుండి వచ్చిన వాళ్ళే. అందరూ ఈ నాస్తికులందరూ దేవుడి నుండి వచ్చిన, ఈ నాస్తికులందరూ ఆరాధించిన వాళ్ళంతా ఈ కులాల్ని, ఈ మతాల్ని హేట్ చేసి, ఈ సిద్ధాంతాలు, ఈ రాద్ధాంతాలు, ఈ అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఈ యొక్క అంటరానితనాలని పెట్టుకొని మనుషులను దూషించి, ద్వేషించి, నిందించి, హింసించి, ఈ హరిజనులని, దళితులని చాలా చిత్రహింసలు చేసి, దాంట్లో అవన్నీ చూసి దాంట్లో బయటకు వచ్చిన వాళ్ళు నాస్తికులు. ఒక సపరేట్గా ఈ కులాలు, ఈ మతాలు మనకొద్దు అంటే ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు అనుచరులు వాళ్ళు. దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాకపోతే వాళ్ళకు చెడు ఉంది, చెడు అనేటువంటిది ఉంది ప్రతి ఒక్కళ్ళలో కూడా. క్రైస్తవులో ఉంది, ముస్లిమ్స్లో ఉంది, హిందూస్లో ఉంది, నాస్తికుల్లో ఉంది, ఆస్తికుల్లో ఉంది, బౌద్ధిస్టులు అందరిలో చెడు ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి జన్మత అతడు పాపిగానే పుడతా ఉన్నాడు. చిన్నపిల్లలు చూడండి, ఎవరన్నా గిచ్చితే గట్టి గిచ్చుతాడు, కోపం కొరుకుతాడు. అంత కోపం ఎక్కడి నుండి వస్తుంది? అంత ఇది ఎక్కడి నుండి? చిన్నపిల్లలు అది కూర్చోగలిగిన స్టేజ్కి వచ్చిన దగ్గర నుండి ఎక్కడి నుండి వస్తుంది అంటే స్వతహాగా జన్మతో వచ్చేస్తుంది. ఎనీహౌ, తర్వాత చెప్పినా చెప్పకపోయినా తప్పులు చేస్తూనే ఉంటాడు. తప్పు చేయొద్దన్నాం అనుకో అదే చేస్తాడు చిన్నపిల్లవాడు. చిన్నపిల్లల దగ్గర నుండి కూడా అంటే మనిషి స్వాభావికంగా పాపి. మనిషి స్వాభావికంగా ఒక తప్పుడు ఆ రక్తం అనేటువంటిది తెలియకుండా అతనిలో ఉండేస్తుంది. ఎందుకంటే ఆ తల్లి గర్భం నుండి వచ్చేస్తుంది. మరి ఈ పాపము నుండి విడిపించబడాలని తెలుసుకున్నవాడు క్రైస్తవుడు. పాపము నుండి విడిపించేవాడు ఉన్నాడు, లోకరక్షకుడు అని తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. అందరు తెలియజేస్తారు కానీ విడిపించేవాడు లేరు భూమి మీద. పాపము నుండి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. యేసు ప్రభువే చెప్పింది, నేను పాపము కొరకు రక్తాన్ని కారుస్తున్నా, నా నిబంధన రక్తం ఇది, క్రొత్త నిబంధన రక్తము, పాప క్షమాపణ కొరకు కాచే రక్తం అని చెప్పింది యేసు ప్రభు ఒక్కడే. ఎవ్వరు చెప్పాలి భూమి మీద. అందుకే యేసుక్రీస్తులోనే పాప క్షమాపణ ఉంది, యేసుక్రీస్తులోనే రక్షణ ఉంది, యేసుక్రీస్తులోనే మనకి కావలసినంత శాంతి, సమాధానం, ఆనందం, విడుదల దొరుకుతూ ఉంది. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేర్ ఈస్ సాల్వేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అండ్ హి షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ ద ఫర్గివ్నెస్, ఫర్ ద ట్రాన్స్గ్రెషన్స్ అండ్ ఫర్ ద సిన్ కర్స్. ఓన్లీ జీసస్ షెడ్ హిస్ బ్లడ్, ప్రెషియస్ బ్లడ్, హోలీ బ్లడ్. అండ్ న్యూ కవెనెంట్ మేడ్ విత్ us. సో క్రొత్తదనం మనలోనికి రావాలంటే పిల్లరా, మనం నూతనంగా జన్మించిన శిష్యులుగా దేవుని ద్వారా, సత్యం ద్వారా, సత్యవాక్యం ద్వారా we must born again through the true word of God. True word of God, that means truth, the truthful word of God. ఆ వాక్యం చదువుదామా? అపోస్తులైనటువంటి యాకోబు గారు చెప్పాడు అనమాట ఆ వాక్యం. ఆయన అపోస్తులు అనుకండి, అపోస్తులు అనగానే పౌలు, వాళ్ళు, పేతురు అనుకుంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుందంటే అద్భుతమైనటువంటి మాట. లెట్ us read James chapter 1 verse 18. 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. అద్భుతమైనటువంటి మాట. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం కనెను. ఒక మనిషి తల్లి గర్భం నుండి వచ్చిన పాపిగా వస్తున్నాడు, కానీ ఎప్పుడైతే ఒక మనిషి దేవుని వాక్యం ద్వారా కనబడుతున్నాడో అప్పుడు నీతిమంతుడిగా లోపల భయం అనేది ఉంటుంది. తప్పు చేయొద్దు. తల్లి గర్భం నుండి వచ్చిన వాడికి భయం ఉండదు. ఈ నాస్తికులైన ఆస్తికులైన ఎవరైనా కానీ
కొద్దిగానే ఉంటుంది లోపల. కానీ దేవుని ద్వారా నిజంగా పుట్టినవాడు, వాక్యం ద్వారా పుట్టినవాడు, సత్యం ద్వారా పుట్టిన వానికి భయం ఉంటుంది. తప్పు చేసినా కానీ ఆ తప్పు నుండి విడుదల పొందాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది, భయం ఉంటుంది, విడుదల పొందడానికి మార్గం ఉంటుంది, విడుదల పొందగలడు దాని నుండి. అంటే విడుదల పొందుతాడు, శిక్షణ మాత్రం తప్పకుండా దాని పర్యవసానాన్ని అనుభవిస్తాడు, కానీ విడుదల పొందుతాడు. విడుదల ఉంది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఏ నాయకుడిని వెంబడించినా, నీ తల్లిదండ్రులు వెంబడించినా అందరూ పాపులే, అందరు పాపం నుండి విడుదల పొందవలసినటువంటి వారే. సో నువ్వు ఒక నాయకుడిని పెట్టుకున్న, నాస్తికులు కూడా నాయకులు ఉన్నారు. ఆ నాయకుడిని పెట్టుకున్నప్పుడు ఆ నాయకుడిని ఎందుకు పెట్టుకున్నావు? నీకంటే గొప్పోడనే కదా, పెద్దోడనే కదా, ఎక్కువ తెలిసినోడనే కదా, మరి ఆయనే నీకు దేవుడు కదా. ఈ నాయకుడు కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే సత్యము. ఆ నాస్తికులు కూడా ఆ సత్యమే యేసుక్రీస్తు. నేను చెబుతుంది ఏంటంటే, ఈ సత్యము ద్వారా నువ్వు తిరిగి జన్మించబడాలి. ఈ సత్యమే నిన్ను నూతన పరుస్తుంది, సత్యమే నిన్ను పవిత్రపరుస్తుంది, సత్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అందుకే యేసు ప్రభువు ఇంకో చక్కటి మాట అన్నాడు. ఈ వాక్యం చదివిన తర్వాత అది కూడా చదివిస్తా. ఆఫ్ హిస్ ఓన్ విల్ హీ బ్రాట్ us forth by the word of truth, that we should be a kind of first fruits of his creatures. Praise the Lord. Of his creatures. Truth, word of truth, by the word of truth. This translation telling wonderful word, wonderful meaning, wonderful explanation. Of his own will he brought us forth by the word of truth. Brought us forth by the word of truth. మనం తీసుకొచ్చాడు లోకములో నుండి, చీకటముల నుండి, పాపములో నుండి, ఈ శాపములో నుండి మంచి నాయకుడి దగ్గరికి. నేనేమంటానండి, యేసు ప్రభు నాకు నాయకుడు. నీకు ఎట్లాగ నాస్తికుడు నాయకుడు ఉన్నాడు, నాకు యేసు ప్రభు నాయకుడు. నీ నాయకుడి కంటే నా నాయకుడు గొప్పోడు. నీకు ఎట్లాగ ఈ లోకంలో ఒక నాయకులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. ఈ లీడర్స్ కంటే, ఈ నాయకుల కంటే అందరికంటే గొప్ప నాయకుడు, శ్రేష్టమైన నాయకుడు, పరిశుద్ధమైన నాయకుడు, ఉన్నతమైన నాయకుడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఈ నాయకుడిని వెంబడించాలి, ఈ నాయకుడిని అనుసరించాలి. ఈ నాయకుడిలో మనం ఆయన మాటలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి పిల్లరా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు సత్యాన్ని గురించి ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. జాన్స్ గాస్పెల్, James chapter 1 verse 18 we gone through. Now I would like to read for you John's Gospel chapter 17 and 17. అప్పుడు నేను 17 సత్యమందు వాని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు నాస్తికులు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? సత్య సాక్షిగా ప్రమాణం చేశారు అని అన్నాడు సమరం గారు. ఆయన ఇంటర్వ్యూలో మీరు వినండి, లేదా పర్సనల్గా వెళ్ళండి, నాకు కలవండి ఎప్పుడన్నా. ఆయన చెప్పేది ఒకటే, సత్య సాక్షి. ఎవరు సత్య సాక్షి? యేసు ప్రభు. యేసు ప్రభు మీద ప్రమాణం చేస్తారు వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటారు, తెలుసా? ప్రైజ్ ది లార్డ్. జీసస్ సెడ్, ఐ యామ్ ద ట్రూత్. ద ట్రూత్, వర్డ్ ఆఫ్ ట్రూత్ ఈస్ bringing us out, praise the Lord, from the darkness, from the sinful life, from the bondages of Satan. సాతాను బంధకాల నుండి, చీకటి నుండి, అపవిత్రమైన పాపపు శక్తులన్నిటి నుండి మనల్ని బయటికి తెస్తుంది సత్యం. మనల్ని విడిపిస్తూ ఉంది. వాళ్ళ కులము నుండి, మతము నుండి, నీచమైన నికృష్టమైన ఆచార పద్ధతుల నుండి బయటకు వచ్చారు నాస్తికులు. సత్యం నమ్ముకున్నారు, కానీ యేసు ప్రభువే సత్యం అని ఇంకా తెలుసుకోవట్లా. అది తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలంటే. ఓకే ఇక్కడ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. శాంటిఫై దెమ్ ఇన్ ద ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, సేవకుడు, సత్యాన్ని తెలుసుకో. నువ్వు కూడా. చాలామంది క్రైస్తవులు సత్యం తెలియదు, పాస్టర్లకు తెలియదు, దేవుని బిడ్డలకు తెలియదు. అసత్యంలో ఉన్నారు, ఇంకా అబద్ధంలో ఉన్నారు. అబద్ధంలో ఉన్న ప్రతి వ్యక్తి, అబద్ధమాడే ప్రతి వ్యక్తి కూడా అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. అంటే అబద్ధానికి జనకుడు అంటే ఏంటో తెలుసా? అబద్ధాన్ని కనేవాడు. ఈజ్ బ్రింగింగ్ అవుట్ ఆర్ బ్రింగింగ్ ఫోర్త్ ద లైస్, ద లయర్. కంటున్నాడు అంట వాడు. బైబిల్ అదే చెబుతా ఉంది. చదువుదాం ఆ వాక్యం కూడా. యేసు క్రీస్తే సత్యం పిల్లారా. యేసు క్రీస్తులోని మనం ఉండాలి. అందుకే let us read John's Gospel chapter 8:44. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది.
41 నుండి కూడా చదివితే బాగుంటుంది. కానీ 44లో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. అబద్ధం ఆడుతున్నారా? క్రైస్తవుడా, దేవుని బిడ్డ, సేవకుడా, నువ్వైనా నేనైనా ఎవరివైనా క్రైస్తవుని చెప్పుకుంటా. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి అబద్ధం ఆడుతున్నవాడు ఎవరు? క్రీస్తుకి విరోధి, క్రీస్తుకి దూరంగా ఉండేవాడు. క్రీస్తు ద్వారా అతడు బయటికి తీసుకురాబడినవాడు కాదు. అంటే సత్యము ద్వారా. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. సత్యమందు నిలిచినవాడు కాదు వాడు. వాడు యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించియే అబద్ధమాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. చూసారా? యు ఆర్ ఆఫ్ యువర్ ఫాదర్ ద డెవిల్ అండ్ యువర్ విల్ ఈజ్ టు డూ యువర్ ఫాదర్స్ డిజైర్స్. యువర్ ఫాదర్స్ డిజైర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాడు అబద్ధికుడైనటువంటి అబద్ధికుని యొక్క అసత్యాన్ని, అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. సో అబద్ధాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా అబద్ధాన్ని ఎవడైతే నమ్ముతున్నాడో వాడు సత్యానికి దూరంగా ఉండేవాడు, వాడు నీతికి దూరంగా ఉండేవాడు, వాడు దేవునికి దూరంగా ఉండేవాడు. సో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ అండ్ విత్ మీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన అంతరంగాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడిని మన హృదయంలోనికి ఆహ్వానించుదాం. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించుదాం. జీవం గల దేవుణ్ణి. హీ వాజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ డస్ నాట్ స్టాండ్ ఇన్ ద ట్రూత్ బికాస్ దేర్ ఈస్ నో ట్రూత్ ఇన్ హిమ్. వెన్ హీ లైస్ he speaks out of his own character, for he is a liar and the father of lies. Father of lies. Father of lies. ఓకే, కులంలో నుండి బయటకు వచ్చేవు, మతంలో నుండి బయటకు వచ్చేవు, నీచమైన నికృష్టమైనటువంటి వర్గాలు, పద్ధతులు, ఆచారాలు అన్నింటి నుండి బయటకు వచ్చావు, మంచిదే. కానీ అబద్ధాల్లో నుండి బయటకు వచ్చేవా? సత్యాన్ని నేను నమ్ముతున్నానని చెప్పి సత్యంలో నిలబడకుండా యేసు ప్రభు అయిన సత్యమైన యేసు ప్రభుని, ఆయన్ని నమ్మకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా? మంచి నాయకుడు అంటే భూమి మీద యేసు ప్రభు ఒక్కడే. అద్భుతమైన నాయకుడు, బోధకుడు అంటే. ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కాలం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, మా హృదయాల్లో సమృద్ధిగా ఉండును గాక. నీ సన్నిధి మమ్మల్ని నడిపించును గాక. నీ బలము, నీ అభిషేకము మమ్మల్ని నడిపించును గాక. దేవా, మా కళ్ళు తెరవబడాలి, మా హృదయం తెరవబడాలి, మా అంతరంగం తెరవబడాలి. నీ నీతి కోసం, నీ న్యాయం కోసం, నీ పరిశుద్ధత కోసం మేము ఆకలి కొనాలి ప్రభా. దేవా, నీ సన్నిధులు వర్ధిల్లాలి ప్రభా. దేవా, నీ కృపతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ ఆనందంతో, నీ సమాధానంతో మమ్మల్ని నింపండి. విడిపించండి, బాగు చేయండి. దేవా, నీ సన్నిధి మమ్మల్ని నడిపించును గాక. నీ అభిషేకం మమ్మల్ని దీవించును గాక. ఇంకా అధికమైన అనేకమైన విషయాలు తెలుసుకోవటానికి నీలో నిలిచి ఫలించినట్లుగా మమ్మల్ని బ్లెస్ us గాడ్. మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. లోకం యొక్క కళ్ళు తెరవండి, లోకస్తుల యొక్క కళ్ళు, మానసికమైనటువంటి విడుదల లేనటువంటి వారి యొక్క మనోన్నతలు తెరవబడాలి. దేవా, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యములో నిలిచి ఉండాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలి. మా హృదయాలు, మా అంతరంగాలు సమృద్ధి కృప నింపండి. ఫిల్ గాడ్ అబౌండెంట్ గ్రేస్, సఫిషియెంట్ గ్రేస్ అండ్ లవ్ అండ్ పీస్, జాయ్ ఇన్ us. మమ్మల్ని బలపరచండి. Bless the world, bless the people, bless the castes, bless the Lord, everything be blessed. Let people be delivered from the caste and creed and from the selfishness, from lies and from every sinful bondages, God. Every sinful bondages and curseful bondages. ప్రతి దుష్టుడి నుండి, దుర్మార్గత నుండి, శాపము నుండి, పాపము నుండి, బంధకాల నుండి బిడ్డలు విడిపించబడుతురు గాక. అంతరంగములో సత్యముతో, నీతితో నింపబడుతురు గాక. విడుదలతో, సత్యముతో నింపబడుతురు
దేవా నీ ద్వారా కనబడదు గాక, ఇంకా నూతన పరచబడదు గాక. ఈ సంవత్సరం అంతా నూతనమైన శక్తి అభిషేకం మమ్మల్ని నడిపించును గాక, దీవించి ఆశీర్వదించును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయము ఈ దినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును మా రక్షకుడు మా దేవుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ వరకు మనకి మన కుటుంబాలకి తోడై ఉండి నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ and the fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, praise the Lord. Hallelujah. Praise the Lord. దేవుని స్తోత్రం. అందరూ హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి మనం ప్రభువుతో గడిపే సమయం నిజంగా ఎంతో అద్భుతమైంది. సో ఇంకా ఎక్కువగా దేవునితో గడుపుతాం పిల్లారా. దేవునితో గడిపితేనే మంచిది, మనకి ఆశీర్వాదం, దీవెన. మళ్ళీ దేవుని సందులో మనం తిరిగి రేపు కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి మన కుటుంబాలు తోడే నడిపించడం గాక. See you tomorrow by 8 p.m. Indian time. Until then, God's grace and peace, joy, deliverance be with you and with your family, with your handwork. Be blessed and be fruitful and be prosperous and also be growth and be grown in the truth. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. సత్యములు మనం లీచి ఫలించుదాం గాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ గుడ్ నైట్ అండ్ గుడ్ డే. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.